సహకారం, వీళ్ళందరూ సహకారంతో ఇది ముందుకు వెళ్తుందండి. తర్వాత ఇలాంటి షోరూములు కూడా ఇంకా ముందు ఇంకా 1-2 అంటే బొన్నాటికి వదిలేదు, మీరు మరి 1-2 అంటారు కాబట్టి ఆ స్థాయికి కొండపల్లి ఎదగాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను సార్. మనం ఇక్కడ ఈ కొండపల్లి ప్రాంతంలో ఏప్రిల్ 13న ఈ సంతోష్ ఆటో మోటార్స్ అనేది స్టార్ట్ చేశామండి. ఇంతవరకు కొండపల్లిలో మనకి మారుతి కార్స్ షోరూమ్ అనేది లేదు. స్టార్ట్ చేసి కరెక్ట్గా ఇది 3 months అయింది సార్. ఈ 3 monthsలో కూడా మనకి మన ఇక్కడ సన్నిహితులు కానీ కస్టమర్స్ కానీ మారుతి కస్టమర్స్ ఒక గత 30 సంవత్సరాలుగా మారుతి కస్టమర్స్ అందరూ ఉన్నాయి ఇక్కడ. వారికి అందరికీ అందుబాటులో ఒక షోరూమ్ అనేది ఏర్పాటు చేశాం. అలాగే ఈరోజు నూతనంగా న్యూ బ్రేజా అనేది లాంచ్ చేశాం సార్. ప్రజెంట్ ఏంటంటే దానికి ఫీచర్స్ మనకి టర్బో బూస్టర్ జెట్ ఇంజన్తో, అండర్ బాడీ సిఎన్జితో ఒక 6 స్పీడ్లో మన వెహికల్ లాంచ్ అయింది సార్. ఇది ఎంతో అభివృద్ధి చెంది కస్టమర్స్కి అన్ని విధాల ఫీచర్స్తో మనకి వచ్చింది సార్. ఇప్పుడు దీని గురించి మనం ఇంకా రాను కస్టమర్స్ ఒక ఇదిగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే సిఎన్జి టెక్నాలజీ కానీ మోస్ట్ అడ్వాంటేజ్ మన మోడల్స్ అనేది, ప్లస్ ఎరీనా సేఫ్టీ. ఫస్ట్ మారుతి వాళ్ళు ఏంటంటే ఎరీనా సేఫ్టీ అనేది చేశారు. ఆ ఎరీనా సేఫ్టీలో ఎయిర్ బ్యాగ్స్ కానీ అన్ని ప్రతి ఒక్క ఇది కానీ అంత చాలా ఇదిగా ఉంది సార్. ఫీచర్స్ అన్నీ మనకి ఎంతగానో ఇప్పుడు సామాన్యులకి ఇప్పుడు ఏదైనా కారు అనేది సేఫ్టీ పరంగా కానీ అన్ని విధాలా మారుతి వాళ్ళు డిజైన్ చేశారు సార్. అడ్వాన్స్ టెక్నాలజీ, బాడీ డిజైన్స్, అల్టిమేట్ సేఫ్టీ, మొత్తం టర్బో పర్ఫార్మెన్స్, సీసీ కానీ అన్నిటి విధాలా మనకి అన్ని విధాలా బాగుండే మంచి కార్ని మాకు మారుతి వాళ్ళ ద్వారా కస్టమర్స్ అందుబాటులో మేము లాంచ్ చేశాం సార్. థ్యాంక్ యూ. చాలా సంతోష్ ఆటో మోటార్స్ వారు కొండపల్లిలో షోరూమ్ ఏర్పాటు చేసినట్టు ముందుగా వారికి హృదయపూర్వక అభినందనలు నమస్కారాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఒక 20 సంవత్సరాలకు ముందు సినిమా చూడాలన్నా, బట్టలు కొనుక్కోవాలన్నా, మంచిగా బిర్యానీ తినాలన్నా, సరదాగా షికారుకి వెళ్ళాలన్నా ఖచ్చితంగా అన్నింటికి విజయవాడ వెళ్ళాలి. ఇవాళ అన్నీ కూడా కారుతో సహా ఇక్కడే మన ఊళ్ళో కొనుక్కునే పరిస్థితికి మరి ఈరోజు ఈ షోరూమ్ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా మీ వ్యాపారం తినదప్ప అభివృద్ధి చెంది, ఎందుకంటే మొన్న 4 నెలల క్రితం నేనే షోరూమ్ కూడా ఓపెన్ చేశాను. బాగానే ఉందని చెప్పారు, చాలా సంతోషం. దినదిన అభివృద్ధి చెంది ఇంకా ఇందాక పెద్దలు చెప్పినట్టు బాబు గారు సిఏ గారు చెప్పినట్టుగా ఇంకా పెద్ద వెహికల్స్ కూడా ఇక్కడి నుంచి మీరు సేవ్ చేసే విధంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. వ్యవస్థాపకులకి అలాగే మా సోదరుడు శ్యామ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ఇప్పుడే చెప్పారు మన చైర్మన్ గారు, సిఐ గారు, గాంధీ గారు, నేను కూడా సార్ మా శ్యామ్ గారు నాకు కారు ఇప్పించారు. బ్రీజా సేమ్ కారు, అంటే కొంచెం ఇది లేటెస్ట్ మోడల్. నేను మా మిస్సెస్ కారు కావాలి, నాకు ఏం చేస్తావో తెలియదు అని నాతో గొడవలు పెట్టుకుంటే, అమ్మా నాకు ఏం చేస్తా తెలియదు, 2-3 daysలో కారు కావాలి. అసలు 2-3 days నాకేం చేస్తా తెలియదు. ఫైనల్ నాకు ఈ కార్ల గురించి, పెద్ద పెద్దల గురించి, షోరూమ్ గురించి తెలియదు, కానీ శ్యామ్ గారి గురించి మాత్రం బాగా తెలుసు. 20 years బ్యాక్ మేము కారు కొనుక్కున్న కాడి నుంచి కూడా శ్యామ్ గారు తెలుసు. కార్ సర్వీసింగ్ అయినా గుర్తొచ్చేది శ్యామ్ గారు, కొనాలన్నా మార్చాలన్నా గుర్తొచ్చేది శ్యామ్ గారు. ఎక్కడ ఎవరికి ప్రాబ్లం వచ్చినా ముందు ఆయనకే ఫోన్ చేస్తాను నేనేంటి వాళ్ళు ఇట్లా అంతా అనేసి. ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టుకున్నందుకు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్. ఇది పెద్ద పెద్ద కార్లు రావాలని కోరుకునే కన్నా ఉన్న కార్లు బాగా సేల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఈ కార్యక్రమానికి నన్ను మా సిఐ గారిని మా సోదరుడు గాంధీ గారిని ఇక్కడికి ఆహ్వానించిన మారుతి సుజుకి కంపెనీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఇప్పుడు దాకా ఒక 15-20 సంవత్సరాల వరకు బైక్ షోరూములే ఇక్కడ రాజ్యం అంతా ఉన్నాయి. 10-15 సంవత్సరాలు గతంలో ఒక బైక్ కొనాలంటే మేము కుర్రాళ్ళగా ఉన్నప్పుడు విజయవాడ వెళ్ళి షోరూమ్లో వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఆఖరికి టాప్ ఇండస్ట్రీ కాడి నుంచి హెల్పర్ వరకు కూడా ఇవాళ అవకాశాలు కల్పించడం వచ్చింది. అవన్నీ కూడా ఈ ఆర్థిక సంస్కరణలకి టీవీ నరసింహారావు మూలకారకుడు అయితే ఈ కారుని ఈ స్థాయిలోకి తీసుకొచ్చిన కారకులు నరేంద్ర మోడీ గారు. మంచి సంస్కరణలతో అందరికీ అందుబాటులో ఉండాలి, ప్రజలకు అవసరాలకు తగ్గట్టు ఉండాలి, ఆర్థిక ప్రగతి సాధించాలి. రూపాయి రొటేషన్ అయితేనే, అది సర్క్యులేట్ అయితేనే ప్రజల్లో అందరికీ జరుగుతూ ఉంటుంది అని చెప్పారు. మారుతి కంపెనీ కార్లో అనేది షోరూమ్ అనేది ఒకటి, మారుతి షోరూమ్ అనేది మారుతి సుజుకి సామాన్య మానవుడికి మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండే కంపెనీ. మెయింటెనెన్స్ తక్కువ, కాస్ట్ తక్కువ. కొన్ని కార్లు ఇదే రేంజ్లో 25 లక్షలు 30 లక్షలు అలా ఉన్న మారుతి కార్లు అని అంటే మైలేజ్ వచ్చింది, మెయింటెనెన్స్ తక్కువ, రిపేర్ కూడా చాలా తక్కువ వచ్చింది అని చెప్పాల్సి అంటారు. అలాంటి మంచి షోరూమ్ దగ్గర పెట్టారు. సంతోష్ ఆటోమొబైల్స్ మనందరం మన బంధువులు కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ అందరికి కూడా మన వంతు సహాయ సహకారాలు చెప్పి ఈ సంతోష్ ఆటోమొబైల్స్ వాళ్ళకి సహాయ సహకారాలు అందించి వీళ్ళు ముందుకి ఇంకా పెద్ద షోరూమ్లు పెట్టి ఇంకా పెద్ద కార్లు కూడా ఇక్కడ తీసుకొచ్చే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేర్కొన్న హృదయపూర్వక నమస్కారాలు. కార్యక్రమం చేసిన మున్సిపల్ చైర్మన్ గారికి మరియు జనసేన నియోజకవర్గం అప్ప గాంధీ గారికి మీరందరూ